నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు చర్చలు జరుగుతాయి. బంధుమిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి. రుణభారం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తొలగుతుంది. కొన్ని రంగముల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు. ఈ వారం వృషభ రాశి ఫలితం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. స్నేహితులు సలహాలతో నూతన లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు వలె ప్రవర్తించి సహాయపడతారు. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాలకు అనుకూలత పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం మిథున రాశి ఫలితం. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఇబ్బందుల విషయంలో ఆత్మీయుల సహాయంతో బయటపడతారు. సమాజంలో సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆర్థిక వ్యవహారాల గురించి చర్చలు జరుగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో అంచనాలు నిజమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యన బంధుమిత్రులతో వాదనకు వెళ్ళడం మంచిది కాదు. వృధా ఖర్చులు ఉంటాయి. శ్రీ శివారాధన శుభ ఫలితాలు కలుగజేస్తాయి. ఈ వారం కర్కాటక రాశి ఫలితం. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకు వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపార పరంగా ఆలోచనలకు ఆచరణను పెట్టి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం సింహరాశి ఫలితం. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకునే ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ వ్యవహారాలు సంతృప్తిపరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగాల విషయంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్ని రంగముల వారు అనుకూల ఫలితాలను పొందుతారు. వారం మధ్యన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్తోమతకు మించి సాయం చేయడం మంచిది కాదు. నవగ్రహ రాధన శుభ ఫలితమును కలిగిస్తుంది. ఈ వారం కన్యా రాశి ఫలితం. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి కలుగుతుంది. స్నేహితులతో మాట పట్టింపులు తొలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధికారుల సహాయంతో
పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారి అంచనాలు నిజమవుతాయి. వారాంతమున వ్యయ ప్రయాసలతో పనులు పూర్తి కావు. రుణాలు చేయడం మంచిది కాదు. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం తులారాశి ఫలితం. ప్రయాణాలలో నూతన పరిచయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులు ఆత్మీయుల సలహా కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటారు. అవసరానికి పాత బాకీలు వసూలవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలను అధిగమించి పనులు పూర్తి చేసుకుంటారు. సోదరులతో సమస్యలను రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వారాంతములో బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. గణపతిని ఆరాధించే వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం వృశ్చిక రాశి ఫలితం. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారి నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనం కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో మీ నిర్ణయాలు లాభాలను తీసుకొస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం ధనుసు రాశి ఫలితం. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటారు. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆస్తి వ్యవహారాలను సోదరులతో ఒప్పందాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్నంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల స్థానచలనం కలుగుతుంది. వారం ప్రారంభంలో పనులలో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ధన ఇబ్బందులు తప్పవు. శివ అష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం మకర రాశి ఫలితం. ఆదాయం అంతగా లేక నూతన రుణాలు చేయవలసి వచ్చు. ఆలోచనలో స్థిరత్వం ఉండదు. కుటుంబ సభ్యులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వహించాలి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార పరంగా కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉంటాయి. కొన్ని రంగముల వారికి అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వారం మధ్యం నుండి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. స్నేహితుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. శ్రీ మధురాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం కుంభరాశి ఫలితం. వృత్తి వ్యాపారాల పరంగా ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సేవా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రుణాలు వసూలవుతాయి. అవసరానికి మిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పరిచయాలు మరింతగా విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారాంతంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. ఈ వారం మీనరాశి ఫలితం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి పరంగా ఉంటాయి. బంధుమిత్రుల నుండి ఆసక్తికర సమాచారాన్ని సేకరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వాహన భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభాలను కలిగిస్తాయి. దూర ప్రాంత బంధువుల ఆగమనం వల్ల ఆనందం కలుగుతుంది. శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభమున స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితములను పొందుతారు.